Hello aspirants, as we discussed earlier about the Nolan's 7 principles of public life, so let us discuss one by one about those 7 principles of Nolan's public life. Okay, so now we discuss about selflessness. దీనినే తెలుగులో స్వార్థరహితమైన అని కానీ నిస్వార్థమైన అని కానీ చెప్తారండి. సో ఏంటి స్వార్థరహితమైన అని అంటే, సో ప్రయారిటైజింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే ముందు జనం తర్వాతే మనం అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లడమే నిస్వార్థరహితమైన ఆలోచన. సో దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, డివోషన్ టు డ్యూటీ, అంటే మన బాధ్యత పట్ల బాధ్యతాయుతంగా ఉండడం, ప్లస్ ధర్మాన్ని ఆచరించడం. నిష్కామ కర్మ అంటే అండి, we have to do our work with our heart, mind and soul. పెట్టిన తర్వాత రిజల్ట్ ఈజ్ అ బై ప్రోడక్ట్ అని నమ్మడమే నిష్కామ కర్మ. డూ యువర్ హార్డ్ వర్క్ బట్ రిజల్ట్ ఈజ్ అ బై ప్రోడక్ట్ అని నమ్మడమే నిష్కామ కర్మ. సో దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే, ఆర్మ్స్ట్రాంగ్ పామే అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కాడర్. సో ఎందుకు మనం నిస్వార్థరహితమైన అనేది ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆర్మ్స్ట్రాంగ్ పామే ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకురావడం జరిగింది అంటే, సో ఇన్ ఎ నార్త్ ఈస్ట్ స్టేట్ వేర్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ divisional magistrate, so there was no roads completely. So what he did was, he went to higher officials. There the higher officials said there was no funds for that work. So what he did was, he crowdfunded those amount, what the amount needed for the building of the road, he crowdfunded త్రూ సోషల్ మీడియా ఛానల్స్. అన్నిటి నుంచి ఆయన విరాళాలు సేకరించి నిస్వార్థరహితంగా, అంటే ప్రజలే ముందు, మన పర్సనల్ కన్సిడరేషన్స్ కంటే కూడా ముందు ప్రజలే ఎక్కువ అని ఆయన ఆలోచించి క్రౌడ్ ఫండింగ్ చేసి, సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసి ఆ ఫండ్స్తో అక్కడ రోడ్డుని బిల్డ్ చేయడం జరిగింది.